కాంగ్రెస్ లో ఎవరైనా పీసీసీ అడగొచ్చని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో ఆ స్వేచ్ఛ ఉండదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అంతా మేమే పెంచినమని మాట్లాడుతున్నారని, 60 ఏళ్లు పాలించిన వాడు ఏం చేయకుండానే ఈయన చేశాడా అంటూ మండిపడ్డారు. ఇక పీసీసీ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని, దానిలో తప్పేముందంటూ బీజేపీలో పదవులు అడిగితే ఉన్న పదవి పోతుందని, అదే బీఆర్ఎస్ లో అసలు పదవి అడిగితే పరిస్థితి కూడా ఉండదని, కానీ కాంగ్రెస్ లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా ఢిల్లీకి వెళ్లి పదవి అడిగే స్వేచ్ఛ ఉందని జగ్గారెడ్డి అన్నారు. ప్రెసిడెంట్ కి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ గురించి రకరకాల వార్తలు అనేక సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, అక్కడక్కడక్కడ ఏమంటారు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. అందరు అభిమానుల భావాలను కాపాడేదే కాంగ్రెస్ పార్టీ, భావాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ. అయితే మా దగ్గర ఉన్న స్వతంత్రం ఏంటంటే, సపోజ్ బీజేపీ ఉందనుకోండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే ఆ అధ్యక్షుడు ఎవరైనా కావాలని అనుకుంటే పొయ్యి అడిగే యొక్క స్వేచ్ఛ బీజేపీలో ఉండదు. గఫలతిలో అడిగిండే అనుకో అని ఖతం చేసేస్తారు. బీజేపీలో ఉన్న పదవి కూడా పీక్తుంది. అది బీజేపీ యొక్క పాలసీ. అదే బీఆర్ఎస్ ఉందనుకో, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, ఆయననే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆడ ఇంకెవరో పోయి నాకు ఇవ్వాలనే ఒక ధైర్యం చెయ్యరు, అది సాధ్యం కాదు. అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, రెడ్డిలు కానీ, బీసీలో సమస్త కులాలు ఎవరికైనా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారి, కేసీ గారితో పాటు మా ఇన్ఛార్జీలకు వాళ్ళు చెప్పుకునే ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన నాయకుడు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ స్వేచ్ఛ అధికారం ఉంది కాబట్టి నాకు ఇస్తే బాగుంటుంది అని క్లెయిమ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.